హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 జూన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి తెలుగు కాంటెంట్ అదేవిధంగా మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సరే, మొదటి క్వశ్చన్ చూద్దాం మనము. సరే, మొదటగా మనకి ఏమి ఇచ్చినాడు, ఇక్కడ ఒక పద్యం ఇచ్చినాడు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ తర్వాత ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ చూద్దాం మనము. ఫస్ట్ మీకు పద్యం ఏముందంటే, చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భూమిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీషుల పాలజేరు భూమిలో సుమతి. ఇది మనకి ఇచ్చిన పద్యం అనమాట, సుమతి శతకం ఇది. సో దీనిపైన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి క్వశ్చన్ ఏముందంటే, ఫస్ట్ క్వశ్చన్, పద్యం ప్రకారము పామరుడు బంగారం చివరకు ఏమవుతుంది? పద్యం ప్రకారము పామరుడి బంగారము చివరకు ఏమవుతుంది అంటే, పిసినారి యొక్క బంగారం ఏమవుతుందంటే రాజుల సంపదలో చేరుతుంది. తర్వాత పుట్టలు ఎవరికి ఆవాసాలవుతాయి? అంటే దీనికి ఆన్సరు పాములకు ఆవాసాలవుతాయి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఆవాసాలవుతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నివాసానికి అనుకూలము అనేటువంటి అర్థాన్నిచ్చే పదమేది? నివాసానికి అనుకూలం అనేటువంటి అర్థాన్నిచ్చే పదమేది అంటే ఇక్కడ ఇందులో 20 ఎట్లు అనేటువంటిది నివాసానికి ఆవాసం అనుకూలమైనటువంటి దానికి అర్థం అన్నమాట. ఇది నివాసానికి అనుకూలమైనటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ 20 ఎట్లు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చీమలు పాములు వీటి విషయంలో ఈ పద్యం ప్రకారం సరైనది ఏది? చీమలు పాములు వీటి విషయంలో ఈ పద్యం ప్రకారం సరైనది ఏది? చూడండి, ఇక్కడ చీమలేమో పుట్టలు పెట్టేవి, పాములేమో ఆ పుట్టల్లో ఉండేటువంటివి. ఇక్కడ సరైనటువంటి అంశం ఏంటి, ఇక్కడ మనకు చీమలైనటువంటివి పుట్టలు పెట్టేటువంటివి, పాములేమో ఆ పుట్టల్లో ఉండేటువంటివి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ ఏమన్నట్టు, ఇక్కడ మనకు గద్యం ఇచ్చినాడు. ఇక్కడ ఈ క్రింది గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. చూద్దాం, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ పారాగ్రాఫ్ ఏముందంటే, కరీంనగర్ నుండి లక్షెట్టిపేట వెళ్లే మార్గంలో కోటిలింగాల ఊరున్నది. గోదావరి నది తీరాన గల ఈ ఊరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రజలకు సుపరిచితమే. అయితే 1979లో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపేందుకు శాతవాహనులు పాలించినటువంటి ప్రదేశమని ఎవ్వరికీ తెలియదు. 1979లో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపేంత వరకు కూడా శాతవాహనులు పాలించిన ప్రదేశం అని ఎవ్వరికీ తెలియదు. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దానికి చెందినటువంటి బౌద్ధ స్తూపములు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వీటి మీద బ్రాహ్మీ లిపిలో బౌద్ధుల ధర్మసూత్రాలు రాయబడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో శాతవాహనుల తొలి రాజైనటువంటి శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు బయటపడ్డాయి. అంతేకాకుండా పెద్ద పరిమాణం గల ఇటుకలు, మట్టి పెంకులు, జనావాసాలు మొదలైనవి కనిపించాయి. ప్రస్తుతం కోటిలింగాల కోట కానరాకపోయినా తవ్వకలో లభించిన ఆధారాల ప్రకారం తొలి తెలుగు రాజధాని కోటిలింగాలేనని మనము గుర్తించవచ్చు. చూడండి, ఇక్కడ ఇది కోటిలింగాలకు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ అన్నమాట. ఇది దీన్ని చూసి ఇప్పుడు మనము క్రింది క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ధర్మసూత్రాలు ఏ లిపిలో రాయబడ్డాయి? మనకి ఇచ్చినటువంటి అక్కడ లిపి ఏముంది, అక్కడ బ్రాహ్మీ లిపి ఉంది కాబట్టి ధర్మసూత్రాలు బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. తర్వాత శాతవాహనుల తొలి రాజధాని ఏమిటి? శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. సో దీనిపైన కూడా మనకు చాలా కాంట్రవర్సీ కూడా ఉంది. ఇక్కడ శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్టానపురం, అదేవిధంగా అమరావతి అనేటువంటి కూడా ఉంది, ఇక్కడ పైఠాన్ అని కూడా ఉందన్నమాట. సరే, మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ప్రకారం మాత్రం మనకు శాతవాహనుల తొలి రాజధాని మాత్రము కోటిలింగాల. తర్వాత శాతవాహనుల తొలి రాజు వేయించిన నాణ్యాలను కనుక్కున్నది. శాతవాహనుల తొలి రాజు వేయించినటువంటి నాణ్యాలను కనుక్కున్నది ఎవరంటే పురావస్తు శాఖ వారు. తర్వాత ప్రస్తుతం శ్రీముఖుడి కోటకు సంబంధించినటువంటి విషయంలో క్రింది వానిలో సరైనది ఏది? దీనికి ఆశ్రమంటే కోటిలింగాల కోట కనబడుట లేదు. కోటిలింగాల కోట ప్రస్తుతానికైతే కనబడుట లేదు. ఇవన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రాల్మాలి పదానికి అర్థం ఏమిటి? ప్రాల్మాలి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? మరి దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాల్మాలి అనే పదానికి అర్థము సోమరితనం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వినయము, అణుకువ అనేటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏమిటి? వినయము, అణుకువ అనేటువంటి పర్యాయ పదాలు కలిగిన పదం ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమంటే నమ్రత అంటే వినయము, తర్వాత అణుకువ అనేటువంటి అర్థాలు కూడా రావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
ఉద్యోగము ఆస్థానం అనే నానా అర్థాలను కలిగినటువంటి పదం ఏమిటి? ఉద్యోగము ఆస్థానము అనేటువంటి నానా అర్థాలను కలిగిన పదం ఏమిటి? దీనికి ఆన్సరు కొలువు, కొలువు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. త్యాగము పదానికి ప్రకృతి పదము ఏమిటి? త్యాగము అనేటువంటి పదానికి ప్రకృతి పదం ఏమిటి? దీనికి ఆన్సరు త్యాగం అనమాట. త్యాగానికి వికృతి పదము త్యాగము, త్యాగం అనేటువంటి పదానికి ప్రకృతి పదము త్యాగం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భిన్నమైన పదము ఏది? భిన్నమైన పదము ఏది? మరి దీనికి ఆన్సరు రమ. ఇక్కడ చూడండి, శుభకృతు, తర్వాత క్రోధి, తర్వాత ఈశ్వర. ఇందులో భిన్నమైన పదం ఏమిటి? ఇక్కడ మనకు రమ అనమాట. ఐ థింక్ ఇవన్నీ కూడా శుభకృతు, తర్వాత క్రోధి, ఈశ్వర ఇవన్నీ కూడా తెలుగు సంవత్సరాలు అనుకుంటా. ఇందులో మనకి డిఫరెంట్ పదం ఏంటంటే రమ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతి, అను, ఆహా అను అటువంటి పదాలను ఏమంటారు? ప్రతి, అను, ఆహా అను పదాలను ఏమంటారు? దీన్ని ఏమంటారంటే అవ్యయాలు అని అంటారు. అవ్యయాలు అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? వాక్యములోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలని అంటారు. విభక్తి ప్రత్యయాలు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తి ప్రత్యయాలని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద్వంద్వ సమాసం కానిదేది? ద్వంద్వ సమాసము కానిదేది? చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే దేశభక్తులు. దేశభక్తులు అనేటువంటి ద్వంద్వ సమాసము కాదనమాట. మిగతా ఏవైతే ఉన్నాయో కలిమిలేములు, ప్రేమాభిమానాలు, అదేవిధంగా దాన ధర్మాలు ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. అయితే దేశభక్తులు అనేటువంటిది మాత్రము ద్వంద్వ సమాసానికి ఉదాహరణ కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జ్ఞ, ఇని, అణ, న, మా లను ఏమంటారు? వీటిని అనునాసికాలని అంటారు. అనునాసికాలని అంటారు. తర్వాత జ్ఞ, ఇని, అణ, న, మాలను అనునాసికాలని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వచ్చిరప్పుడు విడదీసి రాస్తే ఏమవుతుంది? వచ్చిరప్పుడు అనేటువంటి పదాన్ని విడదీసి రాస్తే ఏమవుతుందంటే వచ్చిరి ప్లస్ అప్పుడు. వచ్చిరి ప్లస్ అప్పుడు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మంత్రకూటమును ప్రస్తుతం ఏమంటున్నారు? మంత్రకూటమును ప్రస్తుతం ఏమంటున్నారు? మరి దీనికి అవసరం అంటే మంథని. మంథని అని మంత్రకూటమును పిలుస్తూ ఉన్నారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అమ్మవారికి వస్త్రాలను వడిబియ్యాన్ని సమర్పించే తంతుని ఏమంటారు? అమ్మవారికి వస్త్రాలను వడిబియ్యాన్ని సమర్పించేటువంటి తంతుని ఏమంటారంటే ఊరడి అని అంటారు. ఊరడి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒగ్గు కథలో జానపద కీర్తిని జగమంతా చాటిందెవరు? ఒగ్గు కథలో జానపద కీర్తిని జగమంతా చాటిందెవరు అంటే మిద్యరాములు. మిద్యరాములు. తర్వాత తెలుగులో తొలి రామాయణకర్త ఎవరు? తెలుగులో తొలి రామాయణకర్త ఎవరు? దీనికి ఆన్సర్ గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి. ఇతను రచించినటువంటి రామాయణం పేరు రంగనాథ రామాయణం. తర్వాత పొట్లపల్లి రామారావు రచించినటువంటి జైలు అనేటువంటి గ్రంథము. పొట్లపల్లి రామారావు రచించిన జైలు అనే గ్రంథము ఇది ఒక కథల సంపుటి. కథల సంపుటి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రాయబాగిన్ అనే బిరుదు ఎవరికి ఉన్నది? రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనేటువంటి బిరుదు ఉన్నది. రాయబాగిన్ అనేటువంటి బిరుదు రాణి శంకరమ్మ గారికి ఉండడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పరిశీలనలు, ముఖాముఖి, శోధన సూచికలు, వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకన అంశాలను ఇలా అంటారు. దీనికి ఆన్సర్ ఏమంటే ప్రవర్తనాధ్యయన పద్ధతులు. ప్రవర్తనాధ్యయన పద్ధతులు. చూడండి, ఇక్కడ పరిశీలనలు, ముఖాముఖి, శోధన సూచికలు, వ్యక్తి అధ్యయనం వంటి మూల్యాంకన అంశాలను ఏమంటారంటే ప్రవర్తన అధ్యయన పద్ధతులని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వ్యాకరణ అంశాల బోధనలో వ్యాకరణ పద్ధతి, వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని వ్యవహరింపబడేటువంటి బోధనా పద్ధతిని ఏమంటారంటే అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. చూడండి, ఇక్కడ వ్యాకరణ అంశాల బోధనలో వ్యాకరణ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అనేటువంటి అని వ్యవహరించబడేటువంటి బోధనా పద్ధతిని ఏమంటారంటే ఇక్కడ అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మన రాష్ట్రంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో ప్రధానంగా దృష్టి అందించుకున్నటువంటి అంశాలలో ఒకటి. మన రాష్ట్రంలో ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో ప్రధానంగా
దృష్టి అందించుకున్నటువంటి అంశాలలో ఒకటి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే బట్టి విధానాలకు బదులు అర్థవంతమైన చర్యలు కృత్యాల కల్పన. బట్టి విధానాలకు బదులు అర్థవంతమైనటువంటి చర్యలు అదేవిధంగా కృత్యాల కల్పన అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు పాఠ్యపుస్తకాల తయారీలో ఉన్నటువంటి అంశం అన్నమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బోధనోపకరణము విషయ చిత్రీకరణమునకు విషయ వ్యాఖ్యానానికి సులభంగా అర్థం చేసుకోవడానికి శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని అభిప్రాయపడినటువంటి వారు ఎవరు? చూడండి ఇక్కడ బోధనోపకరణము విషయ చిత్రీకరణమునకు విషయ వ్యాఖ్యానానికి సులభంగా అర్థం చేసుకోవడానికి శాశ్వత విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది అని అభిప్రాయపడినటువంటి వారు ఎవరంటే హుమాయూన్ కబీర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంపొందించగల లేఖన భేదము. విద్యార్థుల యొక్క శ్రవణ శక్తిని పెంచి వేగంగా రాయగల శక్తిని పెంపొందించగల లేఖన భేదం ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఉక్త లేఖనము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. బోధనా మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పినటువంటి వారు ఎవరు? బోధనా మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910లోనే నొక్కి చెప్పినటువంటి వారు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి బిల్ అనమాట. గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టినటువంటి బిల్ అనేటువంటిది బోధనా మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పినది. ఇది తెలుగులో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.